నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జమ్మూలో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేక్ ఇన్ను, పట్టణ అధ్యక్షులు నిట్టా బాలు మరియు విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రత్నటాకీ సెంటర్లోని గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఉగ్రదాడిని ఖండించారు. కార్యక్రమంలో యువ మహేష్, నాగూర్, చరణ్, రామ్ చరణ్, సుబాని తదితరులు పాల్గొన్నారు. పాల్గామ్, కాశ్మీర్లోని పాల్గామ్లో మనం చూసాము. సుమారు 28 మంది చనిపోయారు. అదేవిధంగా ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు. దానికి సంబంధించిన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయట. అన్ని దేశం మొత్తం, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో ఎంత దారుణం అంటే, ఒక మనిషిని చంపకుండా విధంగా అతి దారుణంగా, అతి కిరాతకంగా, హింసంగా వాళ్ళు దాడులు చేస్తూ కనీసం పసిపాపనెత్తుకొని కాళ్ళ మీద పడినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు చంపకూడదు అనే ఆలోచన లేకుండా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీని విషయంలో ఆపరేషన్ కగార్ అని స్టార్ట్ చేశారు. గిరిజన ప్రాంతాలు అసలు టెర్రరిస్టులు ఇక్కడ చనిపోవటం లేదు. గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చనిపోతూ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే అసలైన టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే అతి క్రూరంగా, అతి కిరాతకంగా ఈ మనుషులు చంపుతూ ఉన్నారో, ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి, ఎంత దారుణం అండి, ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి సుమారు 30 మందిని ఇష్టానుసారంగా చంపి, ప్రాధాయపడ్డా కూడా ఎక్కడా వినకుండా, కాళ్ళ మీద పడ్డా వినకుండా ఇంతమందిని చంపడం అనేది దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళీ జరగకుండా ఈ ప్రతి ఒక్క దాడిని ఖండిస్తూ ఉండి, ఐకమత్యంగా ప్రతి ఒక్క భారతీయుడు ఉండి ఇటువంటి కార్యక్రమాలను ఖండిస్తూ ఉంటేనే ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇప్పుడు దాకా చరిత్రలో చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ మనం చూడాల. 28 మంది మృతి చెందడం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 25 సంవత్సరంలో ఎప్పుడు చూడాల. 2001లో స్టేట్ లెజిస్లేటివ్లో అప్పుడు ఒక సివిలియన్స్ చనిపోయారు. 2006 దోడాలో 25 మంది చనిపోయారు. రీసెంట్లీ 2017లో అమర్నాథ్ యాత్రలో 8 మంది మృతి చెందారు. ఇలాంటి సివిలియన్స్ని చంపడం అనేది నార్మల్ రైట్ కాదు. వెన్ వీఆర్ కంపేరింగ్ టు ది రిలీజియస్ బుక్స్, ఏ రిలీజియన్ బుక్లో ఒక ఇన్నోసెంట్ని చంపడం అనేది లేదు. దే షుడ్ బి పనిష్డ్ వెరీ స్ట్రిక్ట్లీ. వాళ్ళ హస్బెండ్ని కిల్ చేశారు. తన వైఫ్ అడిగింది, నన్ను కూడా చంపండి, నా హస్బెండ్ ఎలాగో చంపారు. యాజ్ ఏ రిప్లై వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వెళ్ళి మోడీని అడగండి. ఏ క్లియర్ మెసేజ్ ఫ్రమ్ ది టూరిస్ట్కి. దీనికి రిప్లై యాజ్ ఏ క్లియర్ మెసేజ్ ఏందో తెలుసా? ఈ ఇన్సిడెంట్ని 2 వేస్గా హ్యాండిల్ చేయొచ్చు గవర్నమెంట్. 1 మిలిటరీలీ, అంతా పొలిటికల్లీ. మిలిటరీలీ అంటే మనకు కాన్ఫిడెంట్, మన మిలిటరీ ఫోర్సెస్ ఏదైనా చేయగలుగుతాయి. పొలిటికల్లీ అలా ఎలా డీల్ చేస్తాం మనం చూడాలి. 2018 నుంచి 2022 వరకు 174 పీపుల్స్ వర్ కిల్డ్. వి వర్ నాట్ ఫైన్. గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ టు ఇట్. ప్రముఖ రైతు కుటుంబానికి చెందిన ఐతానగర్ వాస్తవీరాలు వేమూరి రామలింగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. రామలింగేశ్వరమ్మ కుమారుడు సత్యనారాయణ, కృష్ణ స్థాయిలు పాల్గొన్నారు. రామలింగేశ్వరమ్మ కోడలు అనిత మాట్లాడుతూ గాంధీజీ ఆశ్రమంలో తమ అత్తగారి పేరిట సేవలు చేయటం సంతృప్తినిచ్చిందన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ జన్మనిచ్చిన తన తల్లి రామలింగేశ్వరమ్మ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సనాతన ధర్మాలు మహర్షులు నిస్వార్థ బుద్ధితో రూపొందించారని, మానవ జీవితంలోకి వెలుగు తెచ్చారని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరారు. ముందుగా రామలింగేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీమతి వేమూరి రామలింగేశ్వరమ్మ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా కుమారుడు సత్యనారాయణ గారు, కృష్ణసాయి గారు, అట్లాగే కోడలు అనిత గారు, కుటుంబ సభ్యులందరూ కూడా రావటం విశేషం.
ఇదొక కుటుంబంలో శుభము అశుభము రెండూ జరుగుతాయి, కానీ ఇది పవిత్ర కార్యక్రమంగా భావించాలి, పుణ్య కార్యక్రమంగా భావించాలి. మనిషి బ్రతికున్నప్పుడు ఎంతో, అనంతరం కూడా అంత సేవ చేయాలి. వారి పేరుతో సేవలు అందిస్తే వారికి ఉత్తమ సద్గతులు కలుగుతాయని గరుడ పురాణంలో చెప్పబడింది. మానవ జీవితం మొత్తం కూడా చాలా విచిత్రమైంది, ఆనందమైంది. మోక్ష మార్గానికి మార్గదర్శకాలు మహర్షులు మనకు రూపొందించారు. ఈ క్రమంలో మరి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు. కిసాన్ అంటే రైతు, వీళ్ళిద్దరూ రైతు బిడ్డలు. వీళ్ళు మన అందరికీ భోజనాలు పెట్టేవారు. అమ్మగారైన వేమూరి రామలింగేశ్వరం గారి ప్రథమ వర్ధంతి ఆశ్రమంలో చేసుకుంటున్నాము, దానికి ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టిన వజిదాద రామలింగాచారి గారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, దిగ్విజయం సాగాలని, ఇంకా భవిష్యత్తులో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టి ఆయన బాగుండాలని అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అత్తగారిది ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి. ఇది మాకెంతో సంతృప్తికరంగా ఉంది. కానిస్టేబుల్పై హత్యాయత్నానికి చెందిన 3 ముద్దాయిలను పట్టణ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిఐ రాముల నాయక్ తెలిపిన వివరాల మేరకు పట్టణ ఐతానగర్ కు చెందిన కన్నా చిరంజీవి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడని, అయితే అతను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సమయంలో పలు కేసుల్లో మొదలైనటువంటి చేబ్రోలు, జాన్ విక్టర్, దోమ రాకేష్లపై పలు కేసులు ఉన్న కారణంగా కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలిచేవాడని, ఇది ఇబ్బందిగా భావించిన వారు ఇరువురు కానిస్టేబుల్ చిరంజీవిని హతమార్చాలని నిర్ణయించుకొని ఐతానగర్కు చెందిన మరో రౌడీ షీటర్ వేము నవీన్ను సంప్రదించి పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ చిరంజీవిపై జాన్ విక్టర్, కరీముల్లా, దోమ రాకేష్, వేమ నవీన్లు హత్యాయత్నం చేయగా కానిస్టేబుల్ చిరంజీవి వారి నుండి తప్పించుకుని పారిపోయాడని, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జాన్ విక్టర్, కరీముల్లా, దోమ రాకేష్లను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వేము నవీన్ పరారీలో ఉన్నట్లు సిఐ రాముల నాయక్ వివరించారు. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతానగర్లోని అంబేద్కర్ నగర్ ఎదురు సందులో మన కానిస్టేబుల్ 1 టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే నలుగురు మన ఐతానగర్ వాళ్ళు, ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టర్, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమ రాజేష్, ఈ నలుగురు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనోడు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత ఇంక పక్కన కిల్లర్ అతను ఆల్రెడీ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈ నవ్వుకి ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి అతను చంపాల ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టరు, ఈ బాబులాల్, రాకేష్, ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్టాండింగ్లో ఉన్నాడు, త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద ఈ బాబుల అతని మీద ఫస్ట్ టైము కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గుర్తు తెలియని వృద్ధుని విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. వృద్ధుని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులు కాలు ఎముక విరిగిన వృద్ధుని తీసుకొచ్చి వైద్యశాలలో చేర్పించి వెళ్లిపోయారని, దీనిని గుర్తించిన వైద్యులు సకాలంలో స్పందించి డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వృద్ధుని కాలికి శస్త్రచికిత్స చేసినట్లు ఆమె తెలిపారు. వృద్ధుని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బందిని, వైద్యులను పలువురు అభినందించారు. తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది.
ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కిళ్లపాడు సంయుక్తంగా CMA ప్రోగ్రాం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి పలు హోదాలో పనిచేసిన డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత పహల్గామ్ మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని, ఫైర్ సేఫ్టీ, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇటువంటి విషయాల్లో కలిసికట్టుగా అందరూ ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ కావూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ తను ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటున్నానని, అందరూ సహకరిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వైద్యులలో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయని, అంతేకాకుండా వారి యొక్క జ్ఞానాన్ని పెంచుతామని తెలిపారు. అనంతరం జరిగిన CMA ప్రోగ్రాం క్యాన్సర్ గురించి కొన్ని అంశాలపై కిమ్స్ చక్ర హాస్పిటల్ నుండి వచ్చిన అత్యంత నైపుణ్య బృందం ఉపన్యసించారు. ఐఎంఏ మనందరం కూడా ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్, ఏదైతే మనం యూనిటీ ఉంటే డెఫినెట్గా చాలా ఇష్యూస్ మనం సక్సెస్ అయ్యాం. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే 2007లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏముందంటే కలెక్టర్ ఇంత చైర్మన్ అని చెప్పని రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారు. అట్లే 7 years ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందండి. మనందరం కలిసి ఐఎంఐ అప్పుడు అంతా కలిసి ఫైట్ చేయడం వల్ల DMHO, అవర్ ఓన్ మెంబర్ DMHO డాక్టర్ నౌ ఇస్ ద చైర్మన్ ఫర్ ది రిజిస్టరింగ్ అథారిటీ అండ్ 7 years ఇంప్రూవ్మెంట్ కూడా పూర్తిగా తీయడం జరిగింది. అట్లా అందరూ కూడా తెలుసు 11/2008 యాక్ట్. అది ఆ యాక్ట్ వల్ల ఏంటంటే మనకే కాదు, మన పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యాక్ట్ కింద వస్తారు. దాంట్లో కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పని ఒకటి యాక్చువల్గా తిరుపతిలో కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఖాయం చేసాం. అది రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏమైనా డ్యామేజెస్ అయితే మనకి డబుల్ అమౌంట్ పే చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2008లో 11/2008 యాక్ట్ రావడం. ఫస్ట్లో అది ఇనిషియల్గా గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే పెట్టారు. అలా మనం ఫైట్ చేస్తే ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానిలో చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 5 yearsగా మనం ఫైట్ చేస్తాం. ఎందుకంటే గతంలో ఇట్ 3 years ఫర్ నాన్ అవైలబుల్ యాక్ట్ ఉండేది మనకి. ఇప్పుడు అది 7 years చేశారు. సో ఆ 7 years కావాలని చెప్పి లాస్ట్ 5 yearsగా మనం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. కానీ అది 7 years అయితే కానీ ఇప్పుడున్న యాక్ట్కి దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 11/2008 యాక్ట్ ఉంది కానీ ఆ టైంలో 2-3 years ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడు 7 years చేశారు కాబట్టి మళ్ళీ మాడిఫై చేసి దాన్ని అమెండ్ చేసుకొని అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, తెనాలి ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ రాము కందుల, డాక్టర్ మహతి, డాక్టర్ అనుష, డాక్టర్ సుమన్ ఉడతా, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ యశ్వంత్, ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటినాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు, పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లి నుండి వైద్యులు హాజరయ్యారు. డే లాంగ్ అంటే 8 hours అంటే 2 credit points కింద CME అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ శిఖర హాస్పిటల్ మరియు తెనాలి కలిసి నిర్వహించారు. ఈ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి, అవి ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చినచో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ దాని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ ఫ్రెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు CMEకి స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు గారు తిరుపతిలో రేడియాలజీ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డాక్టర్స్కి ఎప్పుడు కూడా విజ్ఞానం ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు తమ ప్రజలకి
నిజమైన సేవ, సరైన ట్రీట్మెంట్, సరైన రోగ నిర్ధారణ చేయగలుగుతారు. ప్రస్తుత శతాబ్దంలో మనల్ని అత్యంత భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ చాలాసార్లు మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించే వ్యాధిగా మిగిలిపోతుంది. బట్ అలాంటి అనర్థాలు జరగకుండా ముందే క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేయడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడం, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు ఏమిటి, వాటి యొక్క ట్రీట్మెంట్లు ఏంటి, మనం ఎంతవరకు ఆ యొక్క వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడగలం, వారి యొక్క జీవన విధానాన్ని పెంచగలం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం 27/4/25 పూర్తిగా ఒక రోజంతా జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.